హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ గురించి మీ అందరికీ తెలుసు. మన ఛానల్ పెట్టిన ఉద్దేశం కూడా మీకు తెలుసు. ప్రతి వ్యక్తి ఎదగాలి, ఏదో ఒక రంగంలో రాణించాలనే ఉద్దేశం మీదనే మనం ఈ వ్యాపార ఛానల్ ప్రారంభించాము. అందులో భాగంగా రకరకాల వ్యాపారాలు తెలియజేస్తూ వస్తున్నాను. ఎప్పట్లాగే ఈరోజు కూడా సరికొత్త వ్యాపార సమాచారంతో మీ ముందుకు వచ్చాను. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్నారు అందరూ, కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వీడియో చూస్తున్న పాయింట్లో నేను చెప్తున్న విధానం మీకు నచ్చిన, ఈ సమాచారం ఎదుటి వ్యక్తికి ఉపయోగపడుతుందని మీకు అనిపించినా ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, అలాగే వీడియోని షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఎవరైనా వాళ్ళ వ్యాపారాన్ని ప్రమోట్ చేయాలి అనుకుంటే కింద నా మెయిల్ ఐడి కనపడుతుంది. నా మెయిల్ ఐడికి మీ సమాచారం ఇవ్వండి, నేను ఖచ్చితంగా మీ వ్యాపారాన్ని ప్రమోట్ చేస్తాను. ఈరోజు మార్కెట్లో ఎన్నో రకాల వ్యాపారాలు ఉన్నాయి. అన్నీ అందరికీ సూటబుల్ కావు, అలాగే అందరికీ సూటబుల్ అవుతాయని కూడా మనం చెప్పలేము. కానీ కొంతమంది కొన్ని సూటబుల్ అవుతాయి. ఈరోజు నేను చాలామంది చేస్తున్న వ్యాపారం, అలాగే పోటీ తక్కువగా ఉండే వ్యాపారం గురించి నేను మాట్లాడబోతున్నాను. ఇది మన ఫుడ్ ఐటమ్. ఈరోజు మార్కెట్లో ఎక్కడ పడితే అక్కడ టిఫిన్ సెంటర్లు ఉంటుంటాయి. ఈ టిఫిన్ సెంటర్ మనం మెయింటైన్ చేయాలంటే ఒక షాప్ తీసుకోవాలి, రెంట్ పే చేయాలి, అలాగే దాన్ని మెయింటైన్ చేయాలి. చాలా కష్టంగా ఉంటుంది. అలాగే అక్కడ వ్యాపారం జరుగుతుందో లేదో కూడా తెలియదు. ఎందుకంటే ఒక షాప్ తీసినప్పుడు ఒక చోటనే మనం ఉంటాం, రెండో చోటకి మనం ట్రావెల్ చేయలేము. కాబట్టి అక్కడ వ్యాపారం జరగవచ్చు, జరగకపోవచ్చు. కానీ ఇప్పుడు చాలా తక్కువ పెట్టుబడితో చాలామంది చేస్తున్న వ్యాపారం ఏంటంటే ఒక టీవీఎస్ లాంటిదో, లేకపోతే ఒక సైకిల్ లాంటిదో, ఒక మోపెడ్, ఏదైనా కానీ ఒక వెహికల్ మీద ఒక్కో సెంటర్లో ఆపుకుంటూ వెహికల్ను అక్కడ వ్యాపారం చేస్తున్నారు. ఈ వెహికల్లో ఇంటి దగ్గర నుంచి అన్ని రకాల ఫుడ్డు, ఈ ఇడ్లీ, దోశ, అలాగే బోండా, వడ, ఇవి రెడీ చేసుకొని వచ్చేసి అవి ఒక సెంటర్లో ఆపేసుకొని బండి అక్కడ ఏ ఐటమ్ అయినా 20 రూపాయలను, ఏ ఐటమ్ అయినా 30 రూపాయలను విక్రయిస్తున్నారు. వీటికి సంబంధించిన వీడియోలు మీకు యూట్యూబ్లో ఉన్నాయి. వాళ్ళు ఎలా బండి డిజైన్ చేసుకున్నారు, ఏ విధంగా ఆ ఫుడ్ వాళ్ళు అక్కడ తీసుకొస్తున్నారు అనేది చాలామంది వీడియోలు చేసి పెట్టారు. ఎందుకంటే మార్కెట్లో అన్ని ఏరియాలలో ఇది నడుస్తుంది, కాకపోతే కొన్ని ఏరియాలో మాత్రమే జరుగుతుంది. ఈరోజు హైదరాబాద్ వరకు మనం చూస్తున్నాం ఎక్కువగా ఈ వ్యాపారాన్ని. కానీ ఇది ప్రతి చోట నడుస్తుంది. ఎందుకంటే ఈరోజు రద్దీ ఉండి ప్రతి చోటకు పోయి మీరు అక్కడ బండి ఆపుకోవచ్చు. ఈరోజు 20-30 రూపాయల కంటే మార్కెట్లో ఎక్కడ ఏమీ రావు. 20 రూపాయలకు మీరు టిఫిన్, 30 రూపాయలకు టిఫిన్ ఇస్తుంటే ఎక్కడ మీరు బండి ఆపినా కూడా అక్కడ నడుస్తుంది. అలాగే చాలా తక్కువ ఖర్చు. ఇక్కడ ఖర్చు ఏందయ్యా అంటే మీరు ఇంటి దగ్గర తయారు చేసుకుని వస్తారు, మీ శ్రమే ఖర్చు, అంతకుమించి మీకు అదనం ఖర్చు ఏమీ లేదు. మీ మోపెడ్, ఈరోజు మోటార్ సైకిల్ ఎక్కడికి మనం వేసుకెళ్ళినా కొంత ఆయిల్ అవుతుంది. అలాంటి ఖర్చు తప్పితే మనకు ఇంకే ఖర్చు లేదు. మీరు ఓపికండి మీరు ఈ వ్యాపారం చేయాలనుకుంటే ఈజీగా 1000 నుంచి 2000 రూపాయల వరకు ఒక రోజు ఎర్న్ చేయొచ్చు. అది ఈరోజు ఉదాహరణకు మనం మాట్లాడుకుంటే మీరు 3000 రూపాయల టిఫిన్ అమ్మితే మీకు 50% ఆదాయం, అంటే 1500 రూపాయల ఆదాయం ఉంటుంది. మీ ఖర్చులు, ఈ ఖర్చులన్నీ బోంగా కూడా మీకు 1500 గ్యారంటీ ఆదాయం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు 3000 అమ్మితే అసలు రోజుకి 1500 పోతాయి, ఆదాయం 1500 ఉంటుంది. ఎందుకు ఈ వ్యాపారాన్ని చేయలేకపోతున్నారంటే కరెక్ట్గా అవగాహన లేకపోవడం వల్ల. అంటే సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలామంది ఏం చేస్తున్నారంటే ప్రారంభించాలి అనుకుంటారు, కానీ ప్రారంభించలేకపోతున్నారు. మరి ఈ వ్యాపారాన్ని ఎవరు చేయగలరంటే ఎవరైతే మాకు ఏ ఇబ్బంది అంటే మాకు బిడిమేం లేదు, మేము ఎక్కడైనా చేయగలము, మాకు కరెక్ట్గా వ్యాపారం తెలిసింటే బాగుండు, మేము చేస్తామనే వ్యక్తులు, ఏ వ్యక్తి అయినా కానీ, అంటే ఏం చేయాలో అర్థం కాని వ్యక్తి, అలాగే ఖాళీగా ఉంటున్న వ్యక్తులు, ఖచ్చితంగా వ్యాపారం చేయాలి అనుకుంటున్న వ్యక్తులు ఖచ్చితంగా ఇది సెలెక్ట్ చేసుకోండి. మొత్తం ఇన్వెస్ట్మెంట్ మొత్తం మీ దగ్గర ఆల్రెడీ బండి ఉంటే బండి మీద వ్యాపారం చేయండి, లేదా సైకిల్ ఉంటే సైకిల్ తోటి ప్రారంభించండి. ఇన్వెస్ట్మెంట్ ఏందయ్యా అంటే ముడి సరుకులు తెచ్చుకోవడం, అలాగే ఒక రోజుకు ఒక 2000 రూపాయల పెట్టుబడి, ఒక 1500 రూపాయల పెట్టుబడి మీరు పెట్టుకోగలిగితే డైలీ మీరు ఎంత పెట్టుబడి పెట్టారో అంత ఆదాయం వస్తుంది. కాబట్టి ఎక్కడి నుంచైనా ప్రారంభించండి. ఇది ఈరోజు ఎంతోమంది ఈ ఫుడ్కు సంబంధించిన వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటున్నారు, కాకపోతే ఈ షాపులు రేపు బరాయించలేక, అలాగే ఏ సెంటర్లో ఎక్కడ జరుగుతుందో అర్థం కాక చాలామంది ఆగిపోతూ ఉన్నారు. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ఈ సమాచారం చెప్తున్నాను. మార్కెట్లో ఇప్పుడు ట్రెండింగ్ బిజినెస్ ఇది. ఈరోజు మీరు ఏ సెంటర్ అయినా పర్వాలేదు, అది ఏ టౌన్ అయినా పర్వాలేదు. మీరు విశాఖపట్నం అయి ఉండొచ్చు, విజయవాడ అయి ఉండొచ్చు, హైదరాబాద్ అయి ఉండొచ్చు, ఎక్కడైనా కానీ ఎవరి వ్యాపారం వారికి ఉంటుంది. అలాగే ఏరియా వాళ్ళు అమ్ముతున్నారు కదా, మనకు ఉంటుందే ఉండదనే మాటలు చేసేయండి. ఇక్కడ మీరు ప్రారంభిస్తే ఎవరి వ్యాపారం వాళ్ళకి ఎక్సలెంట్గా జరుగుతుంది. కాకపోతే ఏంటంటే మనము ఓపికతోటి ఈ వంట రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఈరోజు ఆ రెడీ చేసే శక్తి మీ దగ్గర ఉండి, ఆ రెడీ చేసే ఇంటి దగ్గర అంటే ఆ మనుషులతో తయారు చేయగలంటే, మీరు ఇంట్లో ఉంటారు 2-3, మీరు తయారు చేయగలిగినంటే మీరు వ్యాపారం అద్భుతంగా జరుగుతుంది. ఈరోజు ఇంటికాడుంటూ చేసే వ్యాపారం ఇది. ఇంటికాడ మీరు రెడీ చేసుకుంటారు, అలాగే ఈ మార్కెట్లోకి పోయి అమ్ముకుంటారు. ఈ విధంగా అమ్మే వ్యక్తికి చాలా తక్కువ రిస్క్. ఎందుకంటే ఈరోజు ఇతను వర్క్ చేసేది ఉదయం 8 గంటలకు బయటికి వెళ్ళినా
9 లేకపోతే 7 గంటలకు బయటికెళ్ళి 7, 8, 9, 10 గంటలకల్లా ఇతను టిఫిన్ మొత్తం అయిపోతుంది. ఇంటికి వచ్చేయచ్చు. ఈవినింగ్ మళ్ళీ అవకాశం ఉండి మీకు ఓపికగా ఉండగలిగితే మళ్ళీ సాయంత్రము మీరు 4 నుంచి బయటికెళ్ళినా 5, 6, 7 కల్లా అయిపోతుంది. లేదు కొంచెం 6కి వెళ్ళినా కూడా 7, 8 కల్లా అయిపోతుంది. ఎక్కడైనా కానీ ఈరోజు ఈ టిఫిన్ అనేది ఎక్కడైనా కానీ సేల్స్ అవుతుంది కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే మీరు చేయగలరు అనుకుంటేనే ప్రారంభించండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది 10 మంది చూస్తారు, బిడియంగా ఉంటుంది, మేము చేయగలమా లేదా అన్న ఆలోచనతోటి మాత్రం ప్రారంభించవాకండి. ఖచ్చితంగా నేను చేయగలను, నాకు ఏ ఇబ్బంది లేదు, అసలు అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను ఆలోచన ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రారంభించండి. ఈరోజు మీరు ఒకసారి ఒక యూట్యూబ్ ఓపెన్ చేసి వీడియోలు చూడండి. హైదరాబాద్లో ఎంతోమంది ఈ వ్యాపారం చేస్తున్నారు. చాలామంది వాళ్ళకే కాకుండా జనాలకు తెలియాలనే ఉద్దేశం మీద కూడా ఆ వ్యాపారాన్ని ఎలా చేయాలో చెప్తున్నారు. ఏ విధంగా బండి డిజైన్ చేసుకున్నాడు అతను, అలాగే ఎక్కడ ఆపుకోవడానికి అవకాశం ఉంటుంది, ఎక్కడ ఆపుతున్నాడు. ఈరోజు మనం బండి మీద రెడీ చేసుకొని ఎక్కడైతే ఏ ఇబ్బంది లేకుండా, అంటే ఫుట్పాత్ మీద కూడా ఒక మెయిన్ రోడ్డు మీద సైడ్ తీసేసి కూడా ఆపుకొని వ్యాపారం చేసుకోవచ్చు. ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఎంతో అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. కాకపోతే ఏంటంటే మనము కొంచెం బిడియం వదిలిపెట్టి ఎవరేమనుకున్నా ఏమి ఇబ్బంది లేదు. మనకు కావాల్సింది ఆదాయము. ఇంత తక్కువ పెట్టుబడితో 1,500 రూపాయలు, 2,000 రూపాయల పెట్టుబడితోటి 1,500 వచ్చేది, 2,000 వచ్చేది ఆదాయం వచ్చే వ్యాపారం మార్కెట్లో ఎక్కడా ఉండవు. ఈ ఫుడ్ ఐటమ్ ఒకటే ఉంటుంది. అదిగాక ఇది ఎవర్గ్రీన్ వ్యాపారం ఫ్రెండ్స్. ఎక్కడ ఈరోజు జరుగుతుంది రేపు జరగదనేది లేదు. మనిషి జీవించినంతకాలం ఈ వ్యాపారం నడుస్తూనే ఉంటుంది. ఎందుకంటే ప్రతి వ్యక్తికి ఆహారం కావాలి కాబట్టి ఈరోజు ఆహారం కోసం మనిషి పరితపిస్తూనే ఉన్నాడు. అలాగే మనిషి జీవించినంతకాలం ఆహారం కావాలి కాబట్టి ఖచ్చితంగా ఈ వ్యాపారం జరుగుతుంది. అంత అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. నేను చెప్పాను ఫ్రెండ్స్, నేను చెప్పిన మీకు ఒకసారి మీరు ఏ ఊర్లో ఉన్నా కూడా ఒకసారి మార్కెట్లోకి వెళ్ళి పరిశీలన చేయండి. ఇలాంటి వ్యాపారం చేస్తున్న వ్యక్తులు ఎక్కడైనా మీకు తారసపడ్డారా, వాళ్ళు ఎలా చేస్తున్నారు, వాళ్లకు ఏ విధమైన ఆదాయం ఉంటుందో అతన్ని గమనించే ప్రయత్నం చేయండి. ఏ వ్యక్తిని మీరు అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ బండి డిజైన్ చేసేది మొత్తం యూట్యూబ్లో ఉంటుంది కాబట్టి మీరు ఆ బండి ఎలా అతను రెడీ చేసుకున్నాడో, ఏ విధంగా తీసుకెళ్తున్నాడో మనకు అర్థమవుతుంది. కాకపోతే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు లోకల్లో ఎవరైనా అలాంటి వ్యక్తి ఉంటే అతన్ని గమనించండి. అతను ఏ విధంగా వ్యాపారం చేస్తున్నాడు, ఎక్కడ వ్యాపారం చేస్తున్నాడు, ఏ విధానంలో ముందుకెళ్తున్నాడు అనేది మనకు ఒక పూర్తి అవగాహన వస్తుంది. ఆ తర్వాత మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేయొచ్చు. ఈరోజు ఒక అవకాశం కోసం ఎదురు చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే ఎలా ముందుకెళ్ళాలో అర్థం కాక ఆలోచిస్తున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. వీళ్ళందరికీ నేను అంత కరెక్ట్గా చెప్పానో లేదో నాకైతే ఐడియా లేదు, కానీ ప్రతి వ్యక్తికి తెలియాలి ఈ వ్యాపారం గురించి. అందిపుచ్చుకునే ఆలోచన ఉన్న ప్రతి వ్యక్తి అందిపుచ్చుకోవాలనే ఉద్దేశం మీద నేను కొంచెం మన ఛానల్ ద్వారా ఈ వ్యాపారం తెలియజే ప్రయత్నం చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి వ్యక్తి మీ ఏరియా నుంచి ప్రారంభించండి ఫ్రెండ్స్. ఎంతోమంది ఎన్నో వీడియోలు చెప్తూ ఉంటారు, కాకపోతే అన్ని వ్యాపారాలు మనకు సూటబుల్ కావాలని మనం ముందే మాట్లాడుకున్నాము. అందుకని ఒక్కొక్కరికి ఒక సూటబుల్ అవుతుంది కాబట్టి మీకు సూటబుల్ అవుతుందని మీ మనస్సాక్షిగా చెబితే మీరు ఖచ్చితంగా ప్రారంభించండి ఫ్రెండ్స్. మీరు లైఫ్ లాంగ్ ఆదాయం ఉంటూనే ఉంటుంది. ఈరోజు ఎక్కడైనా ప్రారంభించండి, అద్భుతంగా జరుగుతుంది ఫ్రెండ్స్. వీడియోని సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్కి. ఏ ఒక్కరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.